జర్మనీలో ఉన్న హలో ల్యాండ్ అనే ఒక దీవిని చూపించడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ 513 మంది ఒంటరిగా బ్రతుకుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం ఒక విచిత్రమైన వైరస్ అనేది వ్యాపించి ఉంటుంది. ఇంకా ఈ వైరస్ ప్రపంచంలో చాలా మందిని చంపేసి ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళంతా జాంబీస్ గా మారిపోయి ఉంటారు. కానీ అలా జాంబీ వైరస్ ఎఫెక్ట్ కాని వాళ్ళంతా ఒక చోటు కలిసి వాళ్ళంతా హెలో ల్యాండ్ అనే ఒక ఐలాండ్ అయితే ఎంచుకుంటారు. అలా వాళ్ళు మళ్ళీ నాగరికతను స్టార్ట్ చేసి జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు ఆహారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వల్ల వాళ్ళు ఆ గ్రామంలో 513 మంది మాత్రమే ఉంటారు. అందులో ఒకరు ఎక్కువైన గుడికి వాళ్ళకు సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవేళ ఎవరికన్నా కొత్తగా బిడ్డ పుడితే ఓటింగ్ నిర్వహించి ఒక కమ్యూనిటీ హాల్లో ఎవరు చనిపోవాలని చెప్పి నిర్ణయిస్తారు. తరువాత మనం ఒక బోర్డు ని చూస్తాం. అందులో అక్కడున్న వాళ్ళందరి పేర్లు ఇంకా వాళ్ళ నెంబర్లు గుడికి అక్కడే ఉంటాయి. వాటిని ఈ సినిమాలో పాయింట్స్ అని పిలుస్తారు. ఒకవేళ ఎవరన్నా ప్రజలకు పనికొచ్చే మంచి పని చేశారనుకోండి, వాళ్ళ పేరు అనేది పైకి వెళ్ళిపోతుంది, అంటే పాయింట్లు పెరుగుతాయి. అదే ఒకవేళ తప్పు పని చేస్తే వాళ్ళ పాయింట్స్ అనేవి కిందికి తగ్గిపోతాయి. అలా ఆ గ్రామం రన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇదంతా డిజైన్ చేయడానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింటారు. ఈ ఐలాండ్ ని చూసుకోవడానికి ఒక ప్రెసిడెంట్ లాగా బియోన్ అనే ఒక మహిళని ఎంచుకొని ఉంటారు. ఆ తర్వాత కథ అయితే 15 సంవత్సరాల ముందుకైతే వెళ్తుంది. అక్కడున్న ప్రజలు మొత్తం ఒక హాస్పిటల్లో ఉంటారు. ఎందుకంటే ఇలియా అనే ఒక మహిళ బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. అక్కడ జరిగే ప్రతి ఒక్క సంఘటనని లోలా అనే ఒక ప్రెస్ రిపోర్టర్ వీడియో చేస్తూ ఉంటుంది. ఆ దీవి రూల్ ప్రకారం ఒక బిడ్డ ఎవరన్నా పుడితే ఇంకొక వ్యక్తి చనిపోవాలి. కాబట్టి ఇమిలీ తండ్రి తన ప్రాణాన్ని త్యాగం చేయాలని చెప్పి సిద్ధం అవుతాడు. కానీ ఇటువైపు ఇమిలీ ఒక బిడ్డకు జన్మనిచ్చిందనుకుంటే ఇంకొక బిడ్డ గుడికి బయటకు వస్తుంది. ఇది గమనించిన బియాన్ ఈ సంఘటన తెలుసుకోవడానికి ఇంకొక కొత్త కమ్యూనిటీ మీటింగ్ అయితే పెడుతుంది. ఇక అలా మీటింగ్ రన్ అవుతూ ఎవరిని చంపేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ మీటింగ్ జరుగుతుండగానే క్రిస్టియన్ అలాగే హెన్రీ అనే ఇద్దరు స్నేహితుల వైపు కెమెరాని చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న గ్యాడ్జెట్ తో వాళ్ళు ఎన్నో స్థానంలో ఉన్నారో చెక్ చేసుకుంటారు. క్రిస్టియన్ మాత్రం 511వ స్థానంలో ఉంటాడు. ఇది చూసి అతను చాలా భయపడిపోతుంటాడు. ఇంకా తన స్నేహితుడితో ఒకవేళ ఎవరి కోసమన్నా నేను చనిపోవాలని చెప్తే నేను అస్సలు చావనని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తుంటాడు. అప్పుడే హెన్రీ ఇలా అంటాడు, ఒకప్పుడు నీలాగే ఒకటి తప్పించుకోవాలని చూస్తుంటే ఈ సైన్యం మొత్తం కలిసి వాడిని బ్రతికుండగానే సజీవంగా నీళ్ళలో పడేశారని. తర్వాత ఒక ముసలావిడని అయితే చూపిస్తారు. ఆ ముసలావిడ ర్యాంక్ వచ్చేసరికి 512లో ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఈమె ముసలావిడ అయింది కాబట్టి ఈమె వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఈమెనే చంపాలని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటారు. తర్వాత చివరి ర్యాంక్ లో అదే 513 ర్యాంక్ లో ఇటియక్ అనే ఒక కార్మికుడు ఉంటాడు. ఇంకా చిన్న లోకం మొత్తం ఇతన్ని నేరస్తులాగా చూస్తూ ఉంటారు. తర్వాత కెమెరాని అయితే చేంజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అయితే చూపిస్తారు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. తండ్రి పేరు వచ్చేసరికి మార్క్, కొడుకు పేరు వచ్చేసరికి ఇలియాన్. వీళ్ళిద్దరు కలిసి ల్యాబ్ లో కరోనా లాంటి ఒక వైరస్ ని ఎలా నిర్మూలించాలని చెప్పి వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఉంటారు. తర్వాత వీడియోలో జేడ్ అనే ఒక ఆమెను చూపిస్తారు. ఆమె లియోన్ ఇద్దరు కలిసి మందులు సరఫరా చేయడానికి అయితే వెళ్ళి వెళ్తారు. తర్వాత వాళ్ళు మన కార్మికుడి ఇంటికి అయితే వెళ్తారు. అక్కడ వాళ్ళ వైఫ్ వీళ్ళని చూసి చాలా కోపడుతుంది. మా ఆయన ఎంత కష్టపడినా గుడికి నీ వల్లనే మాకు చివరి ర్యాంక్ వచ్చింది, ఇంకా రేషన్ గుడికి మాకు తక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళతో గొడవకు దిగుతుంది. ఇటియన్ మందుని అయితే దొంగలించాడు, దీని వల్లనే అతనికి చివరి ర్యాంక్ వచ్చిందని చెప్తాడు. అయితే కార్మికుడు భార్య లీసా తను ఎటువంటి దొంగతనం చేయలేదు, నాకు డాక్టర్ మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి అతను దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్తాడు. మూవీ కట్ చేస్తే ఇమిలీ అయితే స్క్రీన్ లో ఉంటుంది. ఇంకా అప్పుడే ఒక ముసలావిడ ఎక్కడికి వచ్చి తనకు పుట్టిన బిడ్డని బయటికి తీసుకువెళ్తామని చూస్తుంది. నిద్రపోతున్న ఇమిలీ సడన్ గా పైకి లేచి తన బిడ్డ దగ్గరికి అయితే వెళ్తుంది. ఈమె చివరి ర్యాంక్ లో ఉంది కాబట్టి నా బిడ్డని ఏదన్నా చేస్తుందని చెప్పి ఆమెకు చాలా అనుమానంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే మ్యారిక్ అనే ఒక వ్యక్తి లోరా అనే అమ్మాయికి తన మెడిసిన్ అయితే ఇస్తాడు. ఇంకా అతను ఇది చాలా సీక్రెట్ గా ఇస్తుంటాడు. కానీ తన ఐ ఆఫీసర్ కి అయితే ఈ విషయం తెలిసిపోతుంది. ఇక వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఆమె గుడికి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయి ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆమెతో మాట తీసుకుంటుంది. ఎందుకంటే అతనితో మనకు చాలా వర్క్ ఉంది. ఒకవేళ అతన్ని ఇప్పుడు మనం ఉరి తీసామనుకుంటే కరోనా లాంటి వైరస్ కు ట్రీట్మెంట్ అనేది ఆగిపోతుందని చెప్తుంది. నువ్వేం భయపడకు, వానికి ఖచ్చితంగా నేను ఎప్పుడోసారి శిక్ష వేస్తా అని చెప్తుంది. ఇంకా అతని స్థానంలో నిన్ను పెడతా అని చెప్తుంది. ఇదంతా క్రిస్టియన్ ఇంకా హెన్రిక్ వెనకల నుంచి వింటారు. అదే టైంలో ఒక పిల్లవాడు చాలా ఫోర్స్ గా వచ్చి క్రిస్టియన్ కి అయితే దిక్కుంటాడు. ఇంకా అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ కింద పడి పగిలిపోతాయి. అప్పుడే హెన్రీకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా క్రిస్టియన్ దగ్గరికి వెళ్లి ఇదే మంచి ఛాన్స్, నువ్వు నీ ర్యాంకుని పెంచుకోవడానికి బాగా ఆలోచించు, నీ దగ్గర ఉన్న ఫుడ్ ని వాడికి ఇచ్చామనుకో అక్కడే మన పై ఆఫీసర్లు ఉన్నారు, మన ర్యాంక్ ని ఇంకా ఎక్కువ పెంచుదామని చెప్తుంది. క్రిస్టియన్ గుడికి హెన్రీ చెప్పినట్టే చేస్తాడు. ఇంకా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి ఇతను తినాలనుకున్న ఫుడ్ ని ఇచ్చేస్తాడు. ఇది చూసి అక్కడున్న ప్రజలంతా చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ప్రెసిడెంట్ గుడికి అదంతా చూసి వాళ్ళిద్దరికి ఎక్కువ పాయింట్లు పెంచండి అని చెప్పి ఒక జీవో లాంటిది పాస్ చేస్తుంది. ఆ తర్వాత మన కార్మికుడు ఇంకా వాళ్ళ భార్య లీసా అక్కడికి వస్తారు. ఇటువైపు మన హెన్రీ వాళ్ళకు చాలా తక్కువ రేషన్ వస్తుందని చెప్పి అతని రేషన్ ని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు మాకేం వద్దని చెప్తారు. ఇదంతా గమనించిన ప్రెసిడెంట్ కు ఎందుకో అనుమానం వచ్చి అతని వైపు చాలా కోపంగా చూస్తుంటుంది. ఇంకా అప్పుడే మనకు ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. హెన్రీ ఎవరో కాదు, మన ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకే అని. తర్వాత కెమెరాను పీటర్ అనే ఒక వ్యక్తి సెల్లులో ఉండడం చూపిస్తాడు. ఇతన్ని బయట ప్రపంచం నుంచి తీసుకొచ్చి వైరస్ పరీక్షలు చేస్తామని చెప్పి అతనికి డిఫరెంట్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే హెన్రీ మళ్ళీ లీసాను వెజిటేబుల్ షాప్ లెక్క తీసుకొచ్చి తన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. ఇంకా హెన్రీ ఆలోచన ఏంటంటే తనని శారీరకంగా లొంగించుకోవాలనుకుంటాడు. అలా అతను ముందుకు వెళ్తుంటే లీసా వద్దని చెప్తుంది. ఇతను బలవంతం చేస్తుంటే సడన్ గా అప్పుడే ఒక అలారం అయితే మోగుతుంది. ఇది విన్న హెన్రీ వెంటనే తన సైనికుడు కావడం వల్ల బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి చూస్తే బార్డర్ లో నుంచి ఎవరో కొంతమంది అవుటర్స్ ఐలాండ్ లేకి రావడం
ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అక్కడున్న సైనికులు మేజర్ మైక్ తో వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ వాళ్ళు వినిపించుకోకుండా బార్గేట్లు మొత్తం కట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఇలా ఉన్నారని చెప్పి అందులో ఉన్న ఒక వ్యక్తిని మియా అయితే కాల్ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించి వాళ్ళు వెంటనే వెనక్కి తగ్గుతారు. కానీ మన హెన్రీ మాత్రం తన ఆనందం కోసం ఇంకొక వ్యక్తిని అయితే చంపేస్తాడు. తర్వాత ఎవరు చనిపోవాలని చెప్పి ఓటింగ్ రోజు అయితే వచ్చేస్తుంది. అందరూ కార్మికుడినే చంపేయండి అని చెప్పి ఓటింగ్ వేస్తారు. ఇక మన కార్మికుడు చాలా ఎమోషనల్ అయిపోతుంటే తన భార్య అప్పుడే పైకి లేచి తను కావాల్సి ఏం దొంగతనం చేయలేదు, నాకు ఆ రోజు డాక్టర్ నాకు మెడిసిన్ ఇవ్వలేదు, దీని కారణం వల్లనే అతనికి తప్పక దొంగతనం చేశాడని చెప్పి అక్కడున్న కౌన్సిలింగ్ కు చెప్తూ ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు హెన్రీని అయితే నామినేట్ చేస్తా, ఎందుకంటే అతను నాకు ఆహారం ఇస్తానని చెప్పి నా దగ్గర శారీరకంగా దగ్గరికి అయితే ట్రై చేశాడని. ఇది విన్న తర్వాత అక్కడున్న ఒకరు ఆడవాళ్ళు మొత్తం ఇతను చేయని తప్పులు గుడికి అతని మీద వేస్తారు. ఇదంతా గమనించిన ప్రెసిడెంట్ తన కొడుకుని పంపించాలనే ఇష్టం లేకపోయినా గుడికి రూల్స్ ప్రకారం అతన్ని బయటికైతే పంపిస్తుంది. తర్వాత సీన్ అయితే ల్యాబ్ కి మారిపోతుంది. పీటర్ మీద అధిక ఇంజెక్షన్లు వేయడం వల్ల అతను అక్కడే చనిపోతాడు. అక్కడ చనిపోతున్న ప్రాణాలన్నీ చూసి మారియోకి అయితే చాలా బాధేస్తుంది. ఇక ఆ శవాన్ని తగలబెట్టిన తర్వాత అతని ఇంటికి అయితే వచ్చేస్తాడు. అలా మారియోతో పాటు తన కొడుకుడికి లంచ్ చేస్తుండగా అప్పుడే వాళ్ళ కొడుకు అతనితో ఇలా అంటాడు, నేను మన టీమ్ తో కలిసి మెయిన్ ల్యాబ్ కు వెళ్తా అంటాడు. ఇంకా మెయిన్ ల్యాబ్ వచ్చేసరికి అక్కడ ఎవరైతే జాంబీస్ గా ఉన్నారో ఆ ప్రాంతంలో అయితే ఉంటుంది. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం దీనికి ఒప్పుకోరు. ఇంకా ఇతను ఇలా ఉన్నాడని చెప్పి ఆ తర్వాత రోజు ఎవరికి చెప్పకుండా బయోసూట్ ని వేసుకుని అవుటర్ రోడ్ కి ఇక్కడ ఉన్న సోల్జర్స్ మొత్తంతో మా ఫాదర్ నన్ను పంపించారని చెప్పి అవుటర్ డోర్ కి అయితే వెళ్ళడానికి సిద్ధం అవుతాడు. ఇంకా వాళ్ళ వెంట హెన్రీ గుడికి ఉంటాడు. అతను చేసిన తప్పు వల్ల అతన్ని బయట ప్రపంచంలో అలాగే వదిలేయాలనుకుంటారు. అలా దిగి వచ్చిన తర్వాత హెన్రీని బయటికి దిగమంటాడు. కానీ మన హెన్రీ దిగకపోవడంతో అందులో ఉన్న ఒక సైనికుడు మనోని మూతి మీద గట్టిగా ఒకటి లాగి కొడతాడు. తర్వాత ఇటువైపు దీవిలో ప్రెసిడెంట్ ఇంకా తన ఇద్దరు మనుషులు కలిసి ఆ దీవికి మొత్తం సరఫరా అయ్యే వాటర్ ఇంజనీర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇప్పుడే ప్రెసిడెంట్ గుడికి అర్థమైపోతుంది వాటర్ రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక మిషన్లు అయితే చెడిపోయి ఉంటాయి. అప్పుడే ప్రెసిడెంట్ కు అక్కడ ఒక రేడియో అయితే దొరుకుతుంది. ఇది చూసి ఆమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ దేశంలో రేడియో అనేది బ్యాన్ చేసి ఉంటారు. ఇక వెంటనే ఆ చీఫ్ ఇంజనీర్ తీసేస్తారు. ఇంకా ఒక కొత్త ఇంజనీర్ అయితే అవుటర్ లో నుంచి పిలుచుకుంటారు. అతను లోపలికి వచ్చిన తర్వాత ఒక విషయం అయితే అడుగుతారు, నాతో పాటు నా భార్య పిల్లల గుడికి లోపలి రామని చెప్పి. కానీ దీనికి ప్రెసిడెంట్ మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇది ఇలా ఉంటే అవుటర్ డోర్ కి వెళ్లిన కొంతమంది సైనికులు లైనస్ అనే ఒక వ్యక్తిని బోర్డు దగ్గర ఉండి దాన్ని చూసుకోమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అక్కడున్న సైనికులు మొత్తం ఆల్ట్ అనే ఒక వ్యక్తిని కలుస్తారు. సైనికులు అతనికి తినడానికి ఒక మంచి ఫుడ్ ని ఇస్తే అతను 2 బాక్సులతో పాటు కొన్ని మెడిసిన్లు గుడికి వీళ్ళకిస్తాడు. ఇటువైపు లైనిస్ బోర్డు దగ్గరగా వెయిట్ చేసిన తర్వాత చాలా సేపు అయినా సరే వాళ్ళ టీమ్మేట్లు రాకపోవడంతో ఎందుకో అనుమానం వచ్చి అక్కడికైతే వెళ్లి చూస్తాడు. అలా అతను చుట్టుపక్కల ప్రదేశంలో మొత్తం తిరుగుతూ ఉంటే మ్యాజిక్ అనే వ్యక్తి ఇతనికి కనిపిస్తాడు. ఇక వెంటనే మన సోల్జర్ అతన్ని షూట్ చేస్తూ ఉంటే మ్యాజిక్ నన్ను షూట్ చేయకు, నా దగ్గర ఒక మందు ఉంది, ఆ మందు మీకు చాలా ఉపయోగపడుతుందని వాళ్ళతో చెప్తాడు. ఇంకా ఇలాంటి వ్యాక్సిన్లు నా దగ్గర చాలా ఉన్నాయి, నా షిప్ లో ఉన్నాయి, కావాలంటే నువ్వు ఒకసారి రా అని చెప్తాడు. వ్యాక్సిన్లు గమనించిన సోల్జర్ వెంటనే అతనితో పాటు వెళ్ళిపోతాడు. మ్యాజిక్ సోల్జర్ కు చాలా మందులే స్టాక్ చూపిస్తాడు. కానీ ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే నాతో పాటు మా ఫ్రెండ్స్ ని మీ దీవులేకి తీసుకువెళ్లాలని రూల్ పెడతాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బయటికి వస్తారు. వాళ్ళు చూడడానికి చాలా మంది అయితే ఉంటారు, దాదాపు 20 మందికి పైనే. ఇది చూసి మన సోల్జర్ కి భయం వేసి వెంటనే వెనక్కి తిరిగి వస్తాడు. ఇటువైపు సైనికులు వాళ్ళు తీసుకోవాల్సిన వస్తువులు తీసుకొని బోర్డు దగ్గరికి వస్తుండగా సడన్ గా ఒక వ్యక్తి అయితే వాళ్ళ మీద దాడి చేస్తాడు. వెనకలో ఉన్న సోల్జర్ గుడికి అతన్ని చంపేస్తాడు. తర్వాత ఎలాగోలా మళ్ళీ బోర్డు దగ్గరికి అయితే చేరుకుంటారు. కానీ లైన్ వ్యక్తి మాత్రం అక్కడ లేకపోవడంతో అతని కోసం వెయిట్ చేస్తారు. అంతలోపలనే కొంతమంది వ్యక్తులు వీళ్ళ మీద దాడి చేయడం వల్లతో లైన్ అన్ని మర్చిపోయి అక్కడి నుంచి వెళ్తుంటారు. అప్పుడే లైన్ అని సడన్ గా అక్కడికి వచ్చి బోట్ అయితే ఎలాగోలా ఎక్కి మళ్ళీ వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోతారు. అలా వాళ్ళు తన దేశంకి వెళ్ళిపోవడంతో ఒక సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ సీజన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ప్లీజ్ నా కోసం మర్చిపోకుండా ఒక లైక్ చేసుకొని సీజన్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి అయితే